కర్నూలు జిల్లాలోని ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోని బస్టాండ్లలో తన ఎంపీ నిధుల నుంచి ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేస్తారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ అన్నారు. ఆర్టీసీ రాయలసీమ జోనల్ చైర్మన్ పూల నాగరాజ్ తో కలిసి కర్నూలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ లో కల్పిస్తున్న సౌకర్యాలు, సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఎంపీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు. జిల్లాలో రోజుకు దాదాపు 35 నుంచి 40 వేల మంది దాకా స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకుంటున్నారన్న ఎంపీ ఆర్టీసీ బస్టాండ్ ను మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. చాలా శుభదినం. ఎందుకంటే కర్నూలు ఆర్టీసీ బస్టాండ్కి ఈరోజు రాయలసీమ రీజనల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ అంటే రాష్ట్రంలో విజయవాడ తర్వాత అంతటి పెద్దటి బస్టాండ్ ఏదైనా ఉందంటే మన కర్నూలు అని చెప్పేసి చెప్పుకోక తప్పదు. ఎందుకంటే మన రాయలసీమకంతా ముఖద్వారం అటువంటి ఈ కర్నూలు బస్టాండ్ ఇది. ముఖ్యంగా నేను చెప్పేది అంటే రాష్ట్ర ప్రజలంతా బాగా గమనించాలా. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకంతో ఏ విధంగా ఉండేదో మీరు చూశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన మంచి ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఈ స్త్రీ శక్తి పథకాన్ని, ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ కుటుంబ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా? తెలంగాణ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, మిగతా రాష్ట్రాల్లో కొంచెం ఒడిదుడుకుల్లో నడుస్తూ ఉంది ఈ పథకం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి విపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. వాటన్నింటినీ ధీటుగా సమాధానం చెప్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఈ పథకాన్ని అమలు చేసే విధానం చూసి